దశాబ్ద కాలంగా వరుస హిట్స్తో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ ఏడాది వార్ 2 చిత్రంతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యశ్రాజ్ బ్యానర్లో వస్తున్న స్పై సిరీస్లో వార్ 2 కూడా భాగం కావడంతో ఈ సిరీస్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో సమానమైన రోల్ను ఎన్టీఆర్ చేస్తుండటంతో ఆ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టు కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా మంచి ఎపిసోడ్స్ ని ప్రిపేర్ చేశాడు. తాజాగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను షూట్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ కోసం ఒక స్పెషల్ యాక్షన్ ట్రాక్ ను రూపొందించనున్నారట. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండబోతోందనే దాని మీద మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. దీంతో వార్ 2 యూనిట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఈ చిత్రంలో తమ హీరో ఎలాంటి పాత్రలో నటించబోతున్నాడు అనే విషయంపై క్లారిటీ ఇవ్వండని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మాత్రం ఎన్టీఆర్ 2 రకాల పాత్రల్లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొంతమంది ఎన్టీఆర్ విలన్ రోల్ చేస్తున్నాడంటుంటే మరికొంతమంది మాత్రం హృతిక్ కు ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్లో నటిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ 2 విషయాల్లో ఏది నిజమో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు తెలియదని చెప్పాలి. కానీ వార్ 2 మేకర్స్ మాత్రం అవన్నీ కేవలం కల్పితాలే అని కొట్టిపారేస్తున్నాయి. అయితే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ చాలా రోజులుగా షూటింగ్లో పాల్గొంటున్నాడు. దాదాపు సినిమా పూర్తి కావచ్చిందని మేకర్స్ కూడా పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. గతేడాది ఈ చిత్రం పూర్తి కావాల్సి ఉన్న భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వల్ల డిలే అవుతూ వస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ గా వార్ 2 రిలీజ్ కాబోతోంది. కానీ వార్ 2 షూటింగ్ డిలే వల్ల ఎన్టీఆర్ అప్కమింగ్ ప్రాజెక్టులు కూడా డిలే అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రావాల్సిన డ్రాగన్ మూవీ షూటింగ్ కూడా మొదలుపెట్టలేదు. పూజా కార్యక్రమాలు జరుపుకుని చాలా రోజులైనా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. పైగా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ముందే ఫిక్స్ అయ్యారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే సంక్రాంతికి డ్రాగన్ మూవీ రావడం కష్టమే అంటున్నారు మేకర్స్.